హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ పోక్షిత. ఈరోజు స్పెషల్ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసి ఫాలో అయిపోండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి బొరుగులు వేసుకోవాలి. మీకు ఎన్ని బొరుగులు అయితే కావాలో అన్ని బొరుగులు వేసుకోవచ్చు. ఇవి బొరుగులు మొత్తం శుభ్రంగా కడుక్కొని ఒక జాలి బొచ్చులోకి తీసుకోవాలి. అంటారు అన్నిటినీ ఇలానే శుభ్రం చేసుకొని జాలి బొచ్చులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువే పడుతుంది, ఎక్కువేం పట్టదు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 2 వేసుకోవాలి. మీకు కావాలంటే రౌండ్గా చిన్నవైనా కానీ కట్ చేసుకొని వేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. టమాటా సైజు పెద్దది ఒకటి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు అది కూడా ఇందులో వేసుకొని ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలి. బాగా మొత్తం ఒకసారి కలిపెట్టుకొని దీంట్లోకి ఇవి తొందరగా మగ్గడం కోసం దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కానీ వేసుకున్నట్లయితే కొంచెం త్వరగా మగ్గుతుంది ఇది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ అనేది వస్తుంది, త్వరగా మగ్గుతుంది కూడా. ఇప్పుడు ఇది పూర్తిగా మగ్గిపోయింది. చూడండి, ముక్క చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇలాగా మొత్తం మగ్గిన తర్వాత ముందుగా కడిగి ఆరపెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా, అవి మొత్తం దీంట్లో వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. బొరుగులు ఎక్కువసేపు ఆరాల్సిన పని లేదు. జస్ట్ ఆ నీళ్ళన్నీ ఇనికిపోయి కిందకు వస్తాయి కదా జాలి బొచ్చులో నుంచి, అంతవరకు అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతాను బాగా కలుపుకోవాలి. అది ముక్కలు అదంతా దీనికి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని 1 మినిట్ ఉంచుకొని దీంట్లోకి పప్పుల పొడి వేసుకోవాలి. ఈ పప్పుల పొడి ఎలా చేసుకోవాలంటే శనగపప్పు కొంచెం, అలాగే వెల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర మొత్తం వేసి మిక్సీ వేసి దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 1 మినిట్ అంతే ఉంచుకోవాలి. ఇలా 1 మినిట్ తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం దీనంతను ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం చల్లారిన తర్వాత దీనిలోకి నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం కానీ వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోయినా కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కదా. మీరు కూడా ఇంట్లో ఈజీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకోండి. ఏం చేయాలో తెలియనప్పుడు ఈ ఉగ్గానిని ట్రై చేయండి. చూసారు కదా ఈ ఈజీ రెసిపీని. రాయలసీమ స్టైల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ అయితే ఇచ్చేయండి.